అందరికీ నమస్కారం. మా ప్రాబ్లం వచ్చేసి ఈ పోస్టులు ఫిలప్ చేయడంలో మేమందరము కూడా గురుకుల అభ్యర్థులం. ఇక్కడ వివిధ జోన్స్ నుంచి, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి, మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఈరోజు మేము పెద్ద ధర్నా చేయడానికి ఇక్కడ వచ్చాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఆ రోజు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఆరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, తర్వాత పీజీటీ, టీజీటీని నింపుతాము. అదేవిధంగా వేసినటువంటి 9200 పోస్టుల్ని అవరోహణలో మేము నింపుతాము. బ్యాక్లాగ్ అనే పోస్ట్ అనేది ఉండదు అని ఆ రోజు మల్లయ్య భట్ గారు చెప్పారు. అదేవిధంగా మరి మేమందరము నమ్మి సన్నద్ధమయ్యి పరీక్షలు సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేశాము. ఈరోజు పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి కొద్ది రోజుల సమయం కోరారు. ఆ సమయంకి మేమందరము చేయి కలిపి రిజల్ట్స్ కోసం కూడా కష్టపడ్డాము. చివరికి రిజల్ట్స్ మంచి పాజిటివిటీలతో రిజల్ట్స్ బయటకు వస్తుందని చెప్పేసి ఆ రిజల్ట్ కోసం పోరాడితే ఈరోజు ఆ రిజల్ట్ని కూడా ఎంత దారుణం చేశారంటే, అటు డిఎల్ ఇవ్వకుండా, జేఎల్ ఇవ్వకుండా మధ్యలో పీజీటీ పోస్టులని నింపడం వల్ల మరి ఆ డిఎల్లో ఉన్నవాళ్ళు, జేఎల్లో ఉన్నవారు పీజీటీ పోస్ట్లో అపాయింట్మెంట్లు తీసుకోవటం జరిగింది. మరి ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరి పీజీటీలో తీసుకున్న అపాయింట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ స్థిరంగా ఆ పోస్ట్లో ఉంటారా అంటే 100% కూడా అది జరిగేటట్లు లేదు. ఎందుకంటే మళ్ళీ పీజీటీ ఇచ్చిన తర్వాత 2-3 రోజుల్లో డిఎల్ రిజల్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ రిజల్ట్ ఇచ్చాడు. మరి ఆ డిఎల్ రిజల్ట్లో, జేఎల్ రిజల్ట్లో పీజీటీలో ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో తీసుకుందాం, ఇంగ్లీష్లో జేఎల్కి 178 మందిని సెలెక్ట్ చేశాడు. ఈ 178 మంది జేఎల్ ఆస్పిరెంట్స్లో సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్లో 1:2లో 154 మంది ఆల్రెడీ పీజీటీ ఇంగ్లీష్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళు పీజీటీలో ఉంటారా? ఉండరు. వీళ్ళు ఖచ్చితంగా డిఎల్లో, జేఎల్లో మళ్ళీ అర్హత పొంది వాళ్ళు జేఎల్, డిఎల్లో అపాయింట్మెంట్ తీసుకొని ఉద్యోగాలు జాయిన్ అవుతారు. మరి పీజీటీలో ఉన్నటువంటి 288 పోస్టులు అలానే మిగిలిపోతాయి. మరి తర్వాత మళ్ళీ ఇదే మెరిట్ లిస్ట్ బేస్కొని, అంటే జేఎల్లో, డిఎల్లో ఎవరైతే ఉన్నారో అదే మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళనే మళ్ళీ టీజీటీలో కూడా ఇప్పుడు ఫిల్ చేస్తా అంటున్నాడు. దీనివల్ల ఎంత ఘోరం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కటి ఆలోచించాలి. మీరు నోటిఫికేషన్స్ ఇచ్చేది, బోర్డు అయినా ప్రభుత్వం అయినా, మీరు నోటిఫికేషన్ ఇచ్చేది ఎందుకు? మెరుగైనటువంటి విద్యను అందించేటటువంటి ఉపాధ్యాయులు, గురువులు కావాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మీరు నోటిఫికేషన్స్ ఇచ్చారు. మరి ఈరోజు 9200 చిల్లర పోస్టులు మీరు వేసి ఈరోజు కనీసం 4000 పోస్టులు కూడా ఫిలప్ చేయనటువంటి మొత్తం 4000 చిల్లర పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది. మేము 2 లక్షల మంది చిల్లర ఉద్యోగాలకి మేము అప్లై చేశాం. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కాదు, అది చెయ్యమని కూడా మేము అనట్లేదు. కనీసం వెలువడిన 9200 పోస్టులు మెరిట్ జాబితాని బేస్ చేసుకొని ఆ పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా వాటిని ఫిలప్ చేయాలి. రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. రిలిక్విష్మెంట్ ఆప్షనే కాదు, మీరు ఆర్డర్ చేయాలి. ఖచ్చితంగా జేఎల్ అభ్యర్థి డిఎల్కి వెళ్తే రిలిక్విష్మెంట్ తీసుకోవాలి, పీజీటీ అభ్యర్థి జేఎల్కి వెళ్తే రిలిక్విష్మెంట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే కింద స్థాయిలో ఉన్నటువంటి టీజీటీ అభ్యర్థులు కావచ్చు, పీజీటీలో ఆల్రెడీ 1:2కి వెళ్ళి ఒక పాయింట్, అంటే పాయింట్లతో జాబ్ మిస్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఒక సిస్టమాటిక్, అంటే నోటిఫికేషన్లో మీరు ఏ విధంగా అయితే చెప్పారో అది కనుక మీరు పాటించినట్టయితే ఈరోజు ఇలాంటి సమస్య అనేది రాకుండా ఉండేది. మేము నిరుద్యోగులము ఉద్యోగులుగా మారే మంచి అవకాశాలు మీరు కల్పించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. దయచేసి ఈ సమస్యని మీరు తక్షణమే గమనించి మన రేవంత్ రెడ్డి గారు తక్షణమే జీవోని గనక బోర్డుకి పాస్ చేస్తే, మల్లయ్య భట్ గారు క్లియర్గా చెప్తున్నారు, నా చేతుల్లో ఏమీ లేదు, మాకు గనక ప్రభుత్వం నుంచి జీవో గనక వస్తే, ఏమని జీవో రావాలి? డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులని నింపండి, బ్యాక్లాగ్ ఉంచొద్దు అని స్పష్టంగా మల్లయ్య భట్ గారు చెప్తున్నారు. నిజంగా ఇది గనక, ఈ జీవో గనక మరి ప్రభుత్వం నుంచి మల్లయ్య భట్ గారు బోర్డుకి వస్తే
ఖచ్చితంగా ఈ యొక్క సమస్యకి పరిష్కారం తక్షణమే జరుగుతుంది. మరి దీనికి చేయవలసింది ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా మా గురుకుల ఆస్పిరెంట్స్ పైన మీ మీద చాలా నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకున్నాము. మాకు ఇప్పటికి కూడా మీ మీద నమ్మకం ఉంది. మీరు 100% మీరు మాకు ప్రామిస్ చేశారు. నిరుద్యోగుల పక్షాన్ని నేను నిలబడతా, నిరుద్యోగుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అని మీరు స్పష్టంగా చెప్పారు. మీ మాటల్ని మేము ఇప్పటికీ కూడా నమ్ముతాము, భవిష్యత్తులో కూడా నమ్ముతాము. మా ఒపీనియన్ అనేది మీ పైన చెరిగిపోకుండా ఉండాలంటే మా యొక్క ప్రాబ్లంని మీరు గమనించి తక్షణమే పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. ఇట్లు గురుకుల అభ్యర్థులు. థ్యాంక్ ఇదిగోండి మేమేం చెప్తున్నాం, మేమేం అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే మాకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. మీరు ఎందుకు మీ స్వార్థాల కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు? మీరు ఇచ్చిన స్టేట్మెంట్లే కదా, ఈనాడు పేపర్లో మీరు ఇచ్చిందే. మేమేమన్నా మీరు చెప్పని మాట మేము అడుగుతున్నామా? మీరే అన్నారు బ్యాక్లాగ్ లేకుండా మొత్తం ఫిలప్ చేస్తామని. ఇప్పుడు ఎందుకు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు? మీరు మీ స్వార్థాల కోసం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? ఎల్బీ స్టేడియం నిండాలనుకున్నారు, కానీ ధర్నా చౌక్ నిండిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వమా, బోర్డా? ఎవరిని అడగాలి? మేము అక్కడికి వెళ్తే ఇక్కడికి అక్కడికి మమ్మల్ని తిప్పుతున్నారు. అందుకే మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మాకు తక్షణమే పరిష్కారం చెప్పాలి రేవంత్ అన్న గారు. మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మాకు బ్యాక్లాగ్స్ పెట్టకుండా డిసెండింగ్ ఆర్డర్లోనే మాకు పోస్టింగ్స్ ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా చాలా చేసారు. ఇప్పటికే మస్ అయిపోయింది. ఇప్పటికే పీజీటీ అయిపోయింది. మేము ఫలితాలను ఆపమని మేము ఎప్పుడు అనట్లేదు. ఆ మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ ఏముంటాయో ఆ స్థానంలో మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఇంకో లిస్ట్ పెట్టి ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. రేవంత్ అన్న వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే దృష్టికి తీసుకురాబోతాను. డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ ఈ విధంగా సీక్వెల్ కనుక రిజల్ట్స్ విడుదల చేయగలిగితే రాసినటువంటి అభ్యర్థులు నష్టపోకుండా ఉండడానికి ప్రధాన ఆస్కారం ఉంటుంది. ఒకటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నిరుద్యోగులు, యువత, విద్యార్థుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను సీక్వెల్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే నష్టపోయే ఆస్కారం ఎక్కువ లేకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే ఏదైతే గత 2 నెలల క్రితం కంకణం కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వానికి దించడం కోసం విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ఏ విధంగా అయితే గ్రామాలను తిరిగి వాళ్ళు వచ్చేటటువంటి ప్రతి అధికార ప్రతినిధిని ప్రశ్నించే విధంగా ఏ విధంగా అయితే కంకణం కట్టుకొని గ్రామాల్లో తిరిగినరో, రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏవైతే ఉందో దానికి అనుగుణంగానే నష్టపోయేటటువంటి అభ్యర్థుల యొక్క విషయాలను కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు నష్టపోకుండా డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ ఇట్లా సీక్వెల్గా విడుదల చేయడం వల్ల అందరి మనోభావాలను మీరు రెస్పెక్ట్ ఇచ్చినటువంటి వాళ్ళుగా అవుతారని తెలియజేస్తూ ఉన్నాం. కొంతకాలమే మా యువజన సంఘం పీవైఎల్గా ఇదే నియామకాలపై మేము మల్లయ్య భట్టి గారు కూడా మరి వినతి పత్రం లాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో మా యువజన సంఘంగా మరి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాము. ఇప్పటికి కూడా గత ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా స్పందించకుండా ఈరోజు కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే వైఖరిని చేస్తే మాత్రం మరి మా యువజన సంఘంగా ఈ గురుకుల అభ్యర్థులతోని రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలు చేస్తామని